హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐస్ ఈ పాఠశాల. నేను మీ మహేష్. లాస్ట్ వీడియోలో చాలా ఎంకరేజ్ చేశారు. విత్ దట్ ఎంకరేజ్మెంట్ ఐఎమ్ అగైన్ హియర్ టు డూ వన్ మోర్ వీడియో. ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు దయచేసి ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత అగైన్ కమ్ హియర్. బికాస్ ఏదైనా పని మనం చేస్తుంటే ఆ పని ఎందుకు చేస్తున్నాం, అది చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకుని చేస్తేనే పర్ఫెక్ట్గా చేయగలం అనేది నా ఉద్దేశం. లాస్ట్ వీడియోలో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ యొక్క ఇంపార్టెన్స్ చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఈ రీజనింగ్ అర్థమెటిక్ టాపిక్స్ ఎక్కడ యూజ్ అవుతున్నాయి, అసలు ఎందుకు నేర్చుకోవాలనేది లాస్ట్ క్లాస్లో క్లియర్గా తెలుసుకున్నాం. సో ఒక్కసారి మీరు మళ్ళీ ఆ వీడియోకి వెళ్ళి అది చూసి దాన్ని పూర్తిగా తెలుసుకుని దెన్ అగైన్ కమ్ హియర్. దెన్ ఇప్పుడు మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో ప్లీజ్ గో బ్యాక్ టు దట్ వీడియో అండ్ అగైన్ కమ్ హియర్. హియర్ యాప్టిట్యూడ్లో రెండు రకాలు ఉన్నాయి, మనకు అందరికీ తెలిసిందే. ఒకటి రీజనింగ్, రెండు అర్థమెటిక్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్? రీజనింగ్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ దేర్ ఈస్ సమ్ రీజన్. రీజన్ అంటే ఒక లాజిక్, ఆ లాజిక్ని బేస్ చేసుకుని ఆన్సర్ తీసుకొచ్చే టాపిక్స్ని రీజనింగ్ అంటారు. కమింగ్ టు అర్థమెటిక్, నేమ్లోనే అర్థమెటిక్ అని ఉంది. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? ప్లస్, మైనస్, డివైడెడ్ బై అండ్ ఇంటూ. అంటే డిఫరెంట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసే ఛాన్స్ ఎక్కడైతే ఉందో, డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో, దట్ ఈస్ సెడ్ టు బి అర్థమెటిక్. హియర్ సార్ రీజనింగ్ ఈజీగా ఉంటుందా, అర్థమెటిక్ ఈజీగా ఉంటుందా, ఎక్కువ స్కోరింగ్ ఏది చేయొచ్చు అంటే దట్ ఈస్ డిపెండ్స్. బాగా హై లెవెల్ ఎనలైటికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, లైక్ కొంచెం లాజికల్ అనాలిసిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి రీజనింగ్ ఈజీ అవ్వచ్చు. సార్ నేను క్యాలిక్యులేషన్స్ చాలా స్పీడ్గా చేయగలను, నేను మ్యాథమెటికల్ అనాలిసిస్ బాగా చేస్తాను అనుకున్న వాళ్ళకి అర్థమెటిక్ ఈజీగా ఉండొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైతే కొంచెం కష్టపడతారో అది ఎక్కువ నేర్చుకోండి, దెన్ అది ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. హియర్ మనం అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు నేర్చేసుకుంటే హియర్ లింక్ అనేది మనం పట్టుకోలేము. టాపిక్ టు టాపిక్ ఒక ఇంటర్ లింక్ ఉంటుంది. ఆ లింక్ పట్టుకుంటే ఫస్ట్ టాపిక్ బాగా వచ్చేస్తే నెక్స్ట్ టాపిక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇన్ ది సేమ్ వే ఆ తర్వాత టాపిక్ ఈ ముందు టాపిక్ మీద డిపెండ్ అవుతుందేమో చూసి దెన్ ఫస్ట్ బేసిక్ లెవెల్ టాపిక్స్ నేర్చుకుని దెన్ హై లెవెల్ టాపిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనే టాపిక్ ఒకటి ఉంది. ఆ పర్సంటేజ్ అనే టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తేనే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. డేటా ఇంటర్ప్రిటేషన్లో చాలా మటుకు పర్సంటేజెస్ మీద డిపెండ్ అయి ఉన్నవి. సో పర్సంటేజ్ అనే టాపిక్ నేర్చుకోకుండా డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చేసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది చాలా కష్టం. సో ఒక ఆర్డర్లో నేర్చుకోవడం చాలా మంచి పద్ధతి. హియర్ లాస్ట్ క్లాస్ ఏం చేసాం మనం? నీడ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏదో ఒక మంచి టాపిక్తో స్టార్ట్ చేస్తాం. ఈ టాపిక్ తర్వాత టాపిక్ అంటే ప్రతిదీ కూడా ఒక ఆర్డర్లో చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు ఏ ఒక్క వీడియో కూడా, ఏ క్లాసు కూడా మీరు మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. హియర్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ అనేసరికి ఎప్పుడైనా నేర్చుకోవచ్చు కదా, మన చేతిలో ఉన్నదే కదా అని అనుకుంటారు. దట్ యూట్యూబ్ అయితే సార్ ఎప్పుడు లింక్స్ ఉంటాయి కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి మేము ఓన్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను అని అనిపిస్తుంది. బట్ మన దగ్గర అంత టైం ఉండదు. మనం బిజీ కాకపోయినప్పటికీ కూడా ఇటువంటి సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి టైం పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు కాబట్టి ఎంటర్టైన్మెంట్కి ఇచ్చే వాల్యూ వేరేగా ఉంటుంది, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇచ్చే వాల్యూ ఎక్కువ ఉంటుంది, వేరేగా ఉంటుంది. సో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వాడికి డెఫినెట్గా మంచి కెరీర్ ఉంటుంది, అది తెలిసిన విషయమే. మనందరికీ కెరీర్ కావాలనిపిస్తుంది, బట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది, రైట్? క్లాస్లో స్టూడెంట్స్ని కూర్చోబెట్టి సార్ క్లాస్ చెప్తుంటేనే స్టూడెంట్స్ సరిగ్గా వినని రోజులు ఇవి. అటువంటిది నేను యూట్యూబ్లో లెక్చర్ ఇచ్చేస్తాను, మీరు ఇంట్లో కూర్చొని నేర్చేసుకోండి అంటే చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకునే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అన్లెస్ అదర్వైజ్ బర్నింగ్ డిజైర్, ఇది నాకు ఈ పొజిషన్ లేకపోతే లైఫ్లో నేను చచ్చిపోతానేమో, నాకు అసలు సొసైటీలో వాల్యూ ఉండదేమో, నేను అనుకున్నది అచీవ్ చేయలేనేమో అన్న భయం ఎవరికైతే క్రియేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే కూర్చుని నీట్గా నేర్చుకోగలరు. అటువంటి బర్నింగ్ డిజైర్ని ఒకసారి మీరు క్రియేట్ చేసుకోండి. సరే, హౌ టు క్రియేట్ బర్నింగ్ డిజైర్ అంటే ఏం లేదు, మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు డ్రీమ్ 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 అన్నారు కదా, మీరు కూడా డ్రీమ్ చేయండి అంతే. అలా కళ్ళకంటూ ఉంటే ఎస్ లైఫ్లో చాలా 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 మంచి డ్రీమ్స్లోకి వెళ్ళిపోండి. వన్స్ ఆ డ్రీమ్స్ అచీవ్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించండి, సరిపోతుంది. ఎస్ ఆలోచనలో అట్లీస్ట్ చేయాలి అనే ఆలోచన వస్తే దెన్ అచీవ్ చేయాలనే ఆలోచన చాలా స్ట్రాంగ్గా వస్తుంది అనమాట. హియర్ అది అచీవ్ చేయడానికి మన ఎఫర్ట్స్ ఎంతవరకు పెడుతున్నాం? ఒకవేళ మనం ఎఫర్ట్స్ పెట్టలేకపోతే మన డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. వన్స్ మనం ఆలోచించుకున్నది, మనం ఊహించుకున్న అందమైన లోకం
మనకు అందట్లేదు అని అనిపించినప్పుడు డెఫినెట్గా ఒక రకమైన భయం క్రియేట్ అవుతుంది. ఆ భయంతో నువ్వు డెఫినెట్గా కూర్చొని వింటావు, నో డౌట్ అబౌట్ ఇట్. సో హియర్ ఇవి యూట్యూబ్ క్లాసెస్ అను ఆన్లైన్ క్లాసెస్ అను ఫీల్ అవ్వకుండా జస్ట్ నీ కెరియర్ కోసం నువ్వు ఒక అరగంట స్క్రీన్ ముందు కూర్చొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అనుకో, నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. హియర్ ప్లీజ్ దయచేసి ఒక నోట్స్, ఒక పెన్ పెట్టుకుని ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే కనుక అవన్నీ నోట్ చేసుకోండి. కావాల్సినప్పుడల్లా యూట్యూబ్లో వీడియో చూడొచ్చు కదా అని అనుకుంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ హాఫ్ అన్ అవర్ క్లాస్ విన్నది మీరు రివిజన్ చేసుకున్నప్పుడు 10 minutes రివిజన్ అయిపోద్ది. ఆ రివిజన్ అవ్వగలిగేటట్టు ఒక నోట్స్ పెట్టుకుని ఆ నోట్స్ నీట్గా రాసుకుంటూ ఉంటుంది దయచేసి ప్లీజ్. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, దెన్ ఇక్కడ నేను క్లాస్ చెప్తున్నప్పుడే కొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను. అన్ని ఇక్కడ చెప్పుకోవడం కష్టం కాబట్టి ఆ రిఫరెన్సెస్ ఏవైతే ఇస్తున్నానో అవి క్లాస్ అయిపోగానే ఒక 15 minutes or 10 minutes దాని మీద స్పెండ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి అవన్నీ నేర్చుకుని రెడీగా ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి, ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్ క్లారిఫై అవ్వకపోతే దెన్ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. డెఫినెట్గా నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ఒక సెపరేట్ వీడియో మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి చేస్తాను. ఆ డౌట్స్ నేను చెప్పిన టాపిక్ మీద అడగండి, వేరే టాపిక్ మీద వద్దు. ఏ టాపిక్ అయితే చెప్పుకుంటా ఆ టాపిక్ మీద డౌట్స్ కింద పోస్ట్ చేయండి. ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తూ నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, హియర్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిఫరెంట్ టాపిక్స్ వైజ్ హియర్ చాలా మంది అనుకుంటారు గంట క్లాస్ చెప్తే యూట్యూబ్లో గంట క్లాసు చూసి వినడం కష్టం కదా, ఇలా ఫీల్ అవుతుంటారు. సో దట్స్ వై నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ని 3 different పార్ట్స్ కింద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అలా 3 different పార్ట్స్ని కంటిన్యూస్గా చూడండి. టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్స్ ఉందనుకోండి, క్యాలెండర్స్ 1, క్యాలెండర్స్ 2, క్యాలెండర్స్ 3, ఈ 3 కలిపితేనే క్యాలెండర్స్ కంప్లీట్ అయినట్టు. ఒకటి చూసి ఇంకోటి చూడకపోతే వేస్ట్. సో కంటిన్యూషన్ మిస్ అవ్వకుండా నీట్గా ఫాలో అవ్వండి, డెఫినెట్గా చాలా మంచిగా వినగలరు. ఓకేనా? నో ఒక మంచి టాపిక్తో క్లాస్ స్టార్ట్ చేద్దాం. నేను మీకే క్లాస్ చెప్తున్నాను, నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్నే చూస్తున్నారు అంతే. చాలా కాన్సన్ట్రేటెడ్గా విత్ ఫుల్లెస్ట్ డెడికేషన్ దయచేసి జాగ్రత్తగా క్లాస్ వినడానికి ట్రై చేయండి. హియర్ ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్లో అడిగే డిఫరెంట్ పాసిబుల్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి కావాల్సిన బేసిక్స్ ఏంటి, ఆ బేసిక్ నాలెడ్జ్ మనకి ఎంతవరకు ఉంది, లేకపోతే ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇదంతా ఆలోచించాలి. రైట్? అండ్ ఆ టాపిక్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది అనేది కూడా చూసుకోవాలి. నౌ క్యాలెండర్స్ అనే టాపిక్తో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. హియర్ క్యాలెండర్స్. ఈ క్యాలెండర్స్ అనే టాపిక్ డిఫరెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లోని లైక్ క్యాప్జెమినీలో ఎక్కువ అడుగుతూ ఉంటాడు, విప్రోలో చాలా ఎక్కువ అడుగుతూ ఉంటాడు, కాగ్నిజెంట్ అండ్ ఇన్ఫోసిస్, ఇంకా చెప్పాలి అంటే కొన్ని మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి కోడింగ్లో అడుగుతూ ఉంటాడు. ఈ క్యాలెండర్స్ టాపిక్ కోడింగ్ లెవెల్లో కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ లాజిక్స్ స్ట్రైక్ అవ్వడానికి ఇక్కడ మనం యూజ్ చేసే షార్ట్ కట్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి, జాగ్రత్తగా వినండి. అండ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేసరికి ఏపీపీఎస్సీలో చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అండ్ ఎస్ఎస్సిలో కూడా చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. వన్స్ ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్లో చాలా ఇన్స్టిట్యూట్స్ క్యాలెండర్స్ని క్లాక్స్ని పక్కన పెట్టేశారు. తీరా ఎగ్జామ్కి వెళ్ళేసరికి క్యాలెండర్స్ నుంచి 6 questions, క్లాక్స్ నుంచి 8 questions, మొత్తం 14 questions ఓన్లీ ఫ్రమ్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ వచ్చేసాయి. అంటే ఎవరైతే క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నేర్చుకుంటారో అక్కడ బెనిఫిట్ వచ్చింది వాళ్ళకి. సో టాపిక్ ఎక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ అనే దానికంటే అన్ని టాపిక్స్ ఫుల్లెస్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ట్రెండ్లో. వై? బికాస్ మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం ఏ ఎగ్జామ్లో పేపర్ని కూడా. వాళ్ళు మార్చేస్తూ ఉంటున్నారు, వాళ్ళ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ అడిగే విధానం కానీ అన్నీ మారిపోతూ ఉంటున్నాయి. సో టాపిక్ని ఫుల్ ప్లెజర్గా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకపోవడం అంటూ ఏముండవు, అంతా ఇంపార్టెంటే. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్సెప్ట్ అంతే. హియర్ పర్టికులర్లీ ఈ క్యాలెండర్స్ అనే టాపిక్ నేర్చుకోవాలి అంటే డిఫరెంట్ పాసిబుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ ఏ డేనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 15 August 1947 ఏ రోజు వచ్చింది అని అడుగుతాడు. సెకండ్ మోడల్ క్వశ్చన్, ఇఫ్ 15 August 1947 is Sunday, then what will be the day on 15 April 2020? అక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఇఫ్ 15 August 1947 is Sunday అన్నాడు. ఇఫ్ అన్నాడు అంటే ఏంటి? ఒకవేళ అయితే. అంటే 15 August 1947 సండేనా కాదో మనకు తెలియదు, క్వశ్చన్లో ఒకవేళ అయితే అన్నాడు అంటే అవ్వచ్చు కాకపోవచ్చు. సో వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ సండే ఆర్ నాట్. సో అది సండే అయితే
15 ఏప్రిల్ 2020 ఎప్పుడు అనేది డైరెక్ట్గా మనం పెట్టేయచ్చు యాక్చువల్ డే. బట్ 15 ఆగస్ట్ 1947 సండే కాదనుకోండి, ఫ్రైడే అనుకోండి. ఫ్రైడేని కాస్త క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సండే అని ఇచ్చాడు కదా, అంటే +2 చేసి ఎర్రర్ ఇచ్చాడు. సో ఇక్కడ 15 ఏప్రిల్ 2020 కూడా యాక్చువల్ డే ఎప్పుడో చూసి దానికి +2 చేసి ఆన్సర్ చెప్పాలి. దిస్ ఈస్ సెకండ్ మోడల్ క్వశ్చన్. కమింగ్ టు థర్డ్ మోడల్ క్వశ్చన్, హౌ మెనీ పర్టికులర్ డేస్ విల్ బి దేర్ ఇన్ పర్టికులర్ మంత్ ఆఫ్ ఏ గివెన్ ఇయర్? లైక్ 2009 అనే ఇయర్లో సెప్టెంబర్ మంత్లో ఎన్ని థర్స్డేస్ ఉంటాయి, 2020లో మేలో ఎన్ని సండేస్ ఉంటాయి, ఇలా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 2020? వాట్ ఈస్ సేమ్ క్యాలెండర్ ఆఫ్ 2014? వాట్ ఈస్ రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 1942? ఇలా అడుగుతూ ఉంటాడు. అంటే రిపీటెడ్ క్యాలెండర్ ఇయర్. లైక్ ఈ ఇయర్లో మనం ఏ క్యాలెండర్ అయితే యూజ్ చేసామో ఇదే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు యూజ్ చేయగలం? సేమ్ క్యాలెండర్ క్వశ్చన్. సో దీస్ ఆల్ ఆర్ డిఫరెంట్ పాసిబుల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయడానికి మనకు కావాల్సిన బేసిక్స్ గురించి ఒకసారి చూద్దాం. How many types of years are there? 2 types. One is leap year, another one is non-leap year. Every leap year is having 366 days and every non-leap year is having 365 days. Difference ఎక్కడ వస్తుంది అంటే ఫిబ్రవరి మంత్ లో. If February month consists of 28 days, then that year is said to be non-leap year. If February month consists of 29 days, then that year is said to be leap year. లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవ్రీ 4 years ఒకసారి రిపీట్ అవుతుంటుంది. ఆ విషయం కూడా మనకు తెలిసిందే. ఓకే, ఇఫ్ ఒక ఇయర్ ఇచ్చి అది లీప్ ఇయర్ కాదని అడిగాడు అనుకోండి, చూసిన వెంటనే ఇచ్చిన లీప్ ఇయర్ కదా చెప్పాలి. ఎలా చెప్పగలం సార్? 4 years ఒకసారి లీప్ ఇయర్ రిపీట్ అవుతుంది కాబట్టి. If given year is exactly divisible by 4, then that year is said to be leap year. If given year is exactly not divisible by 4, అంటే ఏదైనా రిమైండర్ అనేది మిగిలిపోతే then that year is said to be non-leap year, right? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2012 అనే ఇయర్ చూద్దాం. ఈ 2012 అనే ఇయర్ ని 4 తో డివైడ్ చేయాలి కాబట్టి 2 చెవులు వేసుకుని 4 తో డివైడ్ చేశారు అనుకోండి. అంటే 5 4s are 20. సార్ 12 రిమైండర్ అంటే here 0, 3 4s are 12. So again 0. Sir, this remainder is 0. చాలా మందికి దీన్ని ఏమంటారు అసలు వీటిలో రిమైండర్ ఇది ఈ 503 అనేది రిమైండర్ క్వశ్చన్, ఇది రిమైండరా, ఇది డివైజరా, ఇది డివిడెండా, ఈ విషయాన్ని తెలియదండి. దయచేసి ఆ బేసిక్స్ కూడా తెలుసుకోవాల్సిన నీడ్ ఉంది. హియర్ ఇది రిమైండర్ కాబట్టి ఈ రిమైండర్ 0 వచ్చింది. సో 2012 ఈజ్ లీప్ ఇయర్. ప్రతి దానికి ఇలా 2 చెవులేసి 4 తో డివైడ్ చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అయిపోతుంది. నీ పక్కన నీకంటే చాలా స్పీడ్గా ఉంటాడు, ఈ లోపు 4-5 క్వశ్చన్ సాల్వ్ చేస్తాడు. సో డిఫరెన్స్ కమ్స్. హీ విల్ బి విన్నర్ అండ్ యూ విల్ బి లూజర్. సో ఇదంతా అంత పర్ఫెక్ట్ ప్రాసెస్ కాదు. ఇయర్ని చూసిన వెంటనే ఆన్సర్ చెప్పారు, అది లీప్ ఇయర్ కాదు. అంటే ఒక నంబర్ ని 4 తో డివైడ్ అవ్వగలదా లేదా, ఒక నంబర్ ని 4 తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ రావాలి అంటే ఆ నెంబర్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 అనే ఒక నెంబర్, ఈ నెంబర్ 4 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుందా లేదా అంటే 4 అంటే ఎలా రాస్తాం మనం? 4 is nothing but 2 స్క్వేర్ కదా. 2/2 ఉంది కాబట్టి ఈ లాస్ట్ 2 డిజిట్స్ ని కన్సిడర్ చేసుకోండి. ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వగలిగితే దెన్ ఎంటైర్ నంబర్ అది ఎంత పెద్దదైనా సరే 4 తో ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వాల్సిందే. ఈస్ 56 divisible by 4 or not? Yes. So this entire number will be divisible by 4. ఇక్కడ మనకి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ అవసరం కాబట్టి 4 గురించి మాట్లాడుకున్నాం. బట్ కమింగ్ టు డిఫరెంట్ డివిజిబిలిటీ రూల్స్, ఇక్కడ డివిజిబిలిటీ రూల్ అనే పదం వినిపించింది కాబట్టి వెంటనే ఏం చేయాలి? డిఫరెంట్ డివిజిబిలిటీ రూల్స్ అన్నిటి గురించి మనం నేర్చుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 వరకు మొత్తం అన్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే చూడగానే ఈ నంబర్ డిఫరెంట్ నంబర్స్ తో డివైడ్ అవ్వగలుగుతుందా లేదని చెప్పగలిగే ఆ క్యాపబిలిటీస్ మనం డెవలప్ చేసుకోవాలి. అవి మీకు వర్క్ ఇచ్చేస్తున్నాను, మీరే చూసుకోండి. అండ్ నెక్స్ట్ అంటే ఏ ఇయర్ అయినా సరే లాస్ట్ 2 డిజిట్స్ లో 4 తో డివైడ్ అవ్వగలిగితే ఎంటైర్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 4, దెన్ దట్ ఇయర్ ఇస్ సెడ్ టు బి లీప్ ఇయర్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 100 ఉంది అనుకోండి. ఈజ్ ఇయర్ 100 డివిజిబుల్ బై 4 ఆర్ నాట్? ఎస్ సార్, డివిజిబుల్ బై 4. వై? బికాజ్ ఇక్కడ లాస్ట్ 2 zeros ఉన్నాయి. 0 is always divisible by 4 కదా. అంటే 4 తో డివైడ్ చేస్తే 0 నే మిగులుతుంది. సో ఇయర్ 100 is divisible by 4 అంతే. ఫైన్. మరి 100 4 తో డివైడ్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్? చాలా మంది లీప్ ఇయర్ అనేస్తారు, బట్ తప్పు. ఇయర్ 100 200 300 2100 2300 2700 2600 ఇవన్నీ నాన్ లీప్ ఇయర్స్. అదేంటి సార్ 4 తో డివైడ్ అయితే లీప్ ఇయర్ అన్నారుగా, మళ్ళీ ఇప్పుడు నాన్ లీప్ ఇయర్స్ అంటారు ఏంటి అంటే ఇక్కడ లాస్ట్ 2 zeros ఉండే ఇయర్స్ ఏమైనా ఉంటే లైక్
ఇయర్ 2100, ఇయర్ 2400, ఇయర్ 2300 ఇలా ఉన్నాయి అనుకోండి. లాస్ట్ లో 2 zeros ఉన్న ఇయర్స్ ని సెంచరీ ఇయర్స్ అంటారు. ఇటువంటి సెంచరీ ఇయర్స్ 4 తో డివైడ్ అయితే సరిపోదు, 400 తో డివైడ్ అవ్వాలి. లైక్ 2100 అనేది 400 తో డివైడ్ అవుతుందా? నో. సో దిస్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. ఇయర్ 2400 అనేది 400 తో డివైడ్ అవుతుందా? ఎస్. సో దిస్ ఈజ్ లీప్ ఇయర్. ఇయర్ 2300 అనేది 400 తో డివైడ్ అవుతుందా? నో. సో దిస్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. ఇయర్ 100 అనేది 400 తో డివైడ్ అవుతుందా? నో. సో దిస్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. ఇయర్ 400 is leap year, year 800 is leap year, year 1200 is leap year, year 1100 is non leap year. అంటే నార్మల్ ఇయర్ అయితే కనుక 4 తో డివైడ్ అయితే లీప్ ఇయర్, అదే సెంచరీ ఇయర్ అయితే మాత్రం 400 తో డివైడ్ అయితేనే లీప్ ఇయర్. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. సో ఇచ్చిన లీప్ ఇయర్ కాదనేది రికగ్నైజ్ చేయగలిగే కాన్సెప్ట్ మీకు వచ్చింది. ఫైన్. ఇంకా ఇక్కడ యూజ్ అయ్యే టాపిక్ ఏంటి అంటే ఆడ్ డేస్ అనే ఒక పదం వినిపిస్తుందండి. హియర్ హీరో ఆఫ్ క్యాలెండర్స్ ఈజ్ అన్డౌటెడ్లీ ఆడ్ డేస్. ఏ క్వశ్చన్ అయినా సరే మీరు ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఆడ్ డేస్ క్యాలిక్యులేషన్ రాకపోతే అసలు ఆ క్వశ్చన్ ఆన్సర్ రాదు. సో హియర్ దిస్ ఆడ్ డేస్ అనే టర్మ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి చాలా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాట్ ఈస్ ఆడ్ డేస్? ఆడ్ డేస్ అనగానే అంటే చాలా మంది ఎలా అనుకుంటారంటే సార్ ఆడ్ డేసా అంటే ఒక మంత్ లో ఉండే ఆడ్ డేట్స్ అన్ని కూడా ఆడ్ డేస్, ఈవెంట్ డేట్స్ అన్ని కూడా ఈవెంట్ డేస్ అనుకుంటారు. అది కాదండి. ఆడ్ డేస్ అంటే ద డేస్ రిమైనింగ్ ఆఫ్టర్ ఫార్మింగ్ సర్టెన్ నంబర్ ఆఫ్ వీక్స్ ఆర్ వాట్ ఇస్ ఆడ్ డేస్. ఫర్ ఎగ్జాంపుల్ 10 days ఉన్నాయి అనుకోండి. 10 days లో ఎన్ని వీక్స్ ఫామ్ చేయగలం? 1 week ఫామ్ చేయగలం. 10 days యూస్ చేసి 1 week ఫామ్ అయితే ఇంకా మిగిలిపోయిన రోజులు ఏంటి? 3 days మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన 3 days తో ఇంకొక వీక్ ఫామ్ చేయగలమా? నో. సో ఏ రోజులైతే ఇంకొక వీక్ ఫామ్ చేయడానికి ఉపయోగపడవో ఆ మిగిలిపోయిన రోజులనే ఆడ్ డేస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 days ఉన్నాయి అనుకోండి. 100 days. ఈ 100 days లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 100 days ని యూస్ చేసి ఎన్ని వీక్స్ ఫామ్ చేయగలం, ఇంకా ఎన్ని రోజులు మిగిలిపోతుందని తెలియాలి. ఎన్ని వీక్స్ ఫామ్ చేయగలం అంటే దాని అర్థం ఏంటి? ఎన్ని 7s ఫామ్ చేయగలం అంతేనా? సో 100 days లో ఎన్ని 7s ఉన్నాయని అడిగితే ఈ 100 ని ఏం చేయాలి? 7 తో డివైడ్ చేయాలి. 100 ని 7 తో డివైడ్ చేస్తే హియర్ 14 7s are 98 and here remainder will be 2. సో ఇవేమో 14 వీక్స్ అండ్ ఈ 2 వచ్చేసి ఆడ్ డేస్. సో for 100 years 2 odd days will be there. What is maximum possible number of odd days and what is minimum possible number of odd days? Maximum possible number of odd days అంటే 7 తో డివైడ్ చేస్తే వచ్చే maximum remainder ఎంత? ఒకవేళ 7 తో డివైడ్ చేసినప్పుడు 7 మిగిలే ఛాన్స్ ఉందా? నో. ఒకవేళ 7 మిగిలింది అనుకుంటే దాని అర్థం ఏంటి? 0 మిగిలినట్టేగా. అంటే 0 రిమైండర్ అనేది లీస్ట్ పాసిబుల్ రిమైండర్, 6 అనేది హైయెస్ట్ పాసిబుల్ రిమైండర్. అంటే పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏముంటాయి అంటే 0 1 2 3 4 5 6 ఇవి పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7 నంబర్ ఉన్నాయి. 0 నుంచి 6 వరకు రేంజ్ ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. ఒక వారానికి ఉండే రోజులు ఎన్ని? 7 days. సో 7 days 7 odd days. ఈ 7 odd days ఏవైతే ఉన్నాయో, ఈ 7 odd నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 7 days ఆఫ్ ఎ వీక్ కి అలాట్ చేసేస్తే దెన్ మనకు కావాల్సిన కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత ఆడ్ డేస్ క్యాలిక్యులేషన్ 0 వచ్చింది అనుకోండి. 0 వస్తే దట్ ఈస్ సెడ్ టు బి సండే. 1 వచ్చింది అనుకోండి దెన్ దట్ ఈస్ మండే. 2 వస్తే ట్యూస్డే. 3 వస్తే వెడ్నెస్డే. 4 వస్తే థర్స్డే. 5 వస్తే ఫ్రైడే. 6 వస్తే సాటర్డే. అంటే ఆడ్ డేస్ వచ్చే దాన్ని బట్టి అది ఏ రోజు అనేది చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఒక డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్ కి ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనేది తెలుసుకోవాలి. సో ఆ ఆడ్ డేస్ క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తే ఆడ్ డేస్ నంబర్ ఎంత అనేది తెలిస్తే అది ఏ రోజు వచ్చింది అనేది ఈజీగా చెప్పేయగలం. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా వినండి. అవర్ ఫస్ట్ మోడల్ క్వశ్చన్ ఇస్ 15 August 1947 ఏ రోజు వచ్చిందని అడిగాడు అనుకో. 15 August 1947. 1947 ఇయర్ లో ఆగస్ట్ మంత్ లో 15th ఏ రోజు వచ్చింది? ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే దీనికి ఫస్ట్ మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ చూస్తే హియర్ 1946 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 1946 ఇయర్స్ అంటే ఇయర్ 1 దగ్గర నుంచి 1946 ఇయర్స్ వరకు కంప్లీట్ అయిపోయాక 1947th ఇయర్ లోకి ఎంటర్ అయ్యాం.
1947 ఇయర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అయిపోయి దెన్ ఆగస్ట్లో 15 రోజులు ఉంది. ఈ ఆగస్టు 15 ఏ రోజు వచ్చింది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఇయర్ 1 దగ్గర నుంచి 1946 ఇయర్స్ వరకు ఉన్న ఆడ్ డేస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఇయర్ 47లోకి ఎంటర్ అయిపోయి జనవరి నుంచి జూలై వరకు ఉన్న ఆడ్ డేస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఆగస్టు 15 రోజు వరకు ఉన్న ఆడ్ డేస్ కూడా క్యాలిక్యులేట్ చేసి అన్ని యాడ్ చేస్తే ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ని డిపెండ్ చేసుకుని అది ఏ రోజు అనేది చెప్తాం. దిస్ ఈస్ యాక్చువల్ ప్రాసెస్. హియర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎంటైర్ కాన్సెప్ట్. వై? బికాస్ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకుంటే. హియర్ ఇక్కడ ఒకసారి చూడండి. ఇయర్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ 1946 వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఉన్న ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇయర్ 1 కి ఆడ్ డేస్ ఏంటి అంటే ఇయర్ 1 అనేది విచ్ టైప్ ఆఫ్ ఇయర్? లీప్ ఇయరా, నాన్ లీప్ ఇయరా? ఇయర్ 1 ఇస్ నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ కి ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్. సో ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ ఇస్ హ్యావింగ్ 365 డేస్. ఈ 365 డేస్ ని 7 తో డివైడ్ చేస్తే ఎన్ని వీక్స్ ఉన్నాయో తెలిస్తే we know that 52 weeks అంటే 364 days and one reminder, this one is said to be odd days. Coming to leap year కి 366 days ఉంటాయి. 366 ని 7 తో డివైడ్ చేస్తే we will have 52 weeks, that is 364 and remainder is 2. So this 2 is odd days. అంటే every non leap year is having one odd day, every leap year is having 2 odd days. ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు. Year 1 is non leap year, so year odd days is 1. Year 2 is having 1 odd day. Year 3 is having 1 odd day. Year 4 is having 2 odd days. Year 5 is having 1 odd day and so on. So 1 plus 1 plus 1 plus 2 plus 1 plus 1 plus 1 plus 2 plus అలా మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ 1946 వరకు యాడ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అప్ టు 1946 చెప్పాలి. ఇస్ ఇట్ పాసిబుల్? చాలా హెవీ ప్రాసెస్ అయిపోతుంది. సో అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. దెన్ ఏం చేయాలి? ఫస్ట్ 100 ఇయర్స్ కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ 100 ఇయర్స్, ఈ 100 ఇయర్స్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చూద్దాం. ఈ 100 ఇయర్స్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయో కేటగరైజ్ చేసేద్దాం. 100 ఇయర్స్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అంటే we know that for every 4 years లీప్ ఇయర్ రిపీట్స్. సో 100 లో ఎన్ని ఫోర్స్ ఉంటాయి? ఎగ్జాక్ట్ గా 25 ఫోర్స్ ఉంటాయి. ఇక్కడ లీప్ ఇయర్స్ ఎన్ని, నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని అనేది కేటగరైజ్ చేస్తాం. 100 ఇయర్స్ లో ఎన్ని ఫోర్స్ ఉంటాయి? 25 ఫోర్స్ ఉంటాయి. సో 25 ఫోర్స్ ఉంటాయి కాబట్టి 25 లీప్ ఇయర్స్ అని అనుకుందాం కాసేపు. 25 ఫోర్స్ ఉంటాయి కాబట్టి 25 ఫోర్స్ ఆర్ 100. సో 25 లీప్ ఇయర్స్ అని అనుకుందాం. 25 లీప్ ఇయర్స్ అయితే మిగిలిపోయినవన్నీ ఏంటి? 75 నాన్ లీప్ ఇయర్స్. రైట్? 25 లీప్ ఇయర్స్ అయితే 75 నాన్ లీప్ ఇయర్స్, మొత్తం కలిపి 100 ఇయర్స్ సరిపోయింది. ఓకే. బట్ ఇక్కడ 25 లీప్ ఇయర్స్ లో ఫస్ట్ లీప్ ఇయర్ వచ్చేసి ఇయర్ 4, సెకండ్ లీప్ ఇయర్ ఇయర్ 8, థర్డ్ లీప్ ఇయర్ ఇయర్ 12, ఫోర్త్ లీప్ ఇయర్ 4 into 4 16, ఫిఫ్త్ లీప్ ఇయర్ 5 into 4 20, అలా 10th లీప్ ఇయర్ 40, 20th లీప్ ఇయర్ 80, 21st లీప్ ఇయర్ 84, 22nd లీప్ ఇయర్ 88, 23rd లీప్ ఇయర్ 92, 24th leap year 96, right? 25th leap year should be 100. But here year 100 is non leap year. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. Year 100 is a century year. If given year is a century year, it must be divisible by 400. So year 100 అనేది 400 తో డివైడ్ అవుతుందా? అవట్లేదు కదా. సో year 100 is non leap year. బట్ ఇక్కడ మనం 25 leap years అనుకున్న దానిలో year 100 కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంది. సో we have to subtract 1. అంటే మొత్తం లీప్ ఇయర్స్ 24 ఉంటాయి, 25 కాదు. ఎందుకు కాదు అంటే మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్న 25th వన్ ఇస్ 100. ఆ డిఫరెన్స్ మీకు తెలియడానికి ఇక్కడ మళ్ళీ నేను -1 అని నోట్ చేశాను. క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ 1 అనేది ఇయర్ 100, బికాస్ ఇయర్ 100 ఇస్ నాన్ లీప్ ఇయర్ కాబట్టి నేను సబ్ట్రాక్ట్ చేసేసాను. మరి ఇక్కడ ఒకటి తగ్గింది కాబట్టి నాన్ లీప్ ఇయర్స్ ఏంటి? 76. ఎవ్రీ లీప్ ఇయర్ ఇస్ హ్యావింగ్ 1 odd day. Sorry, every leap year is having 2 odd days, every non leap year is having 1 odd day. So 24 into 2, 76 into 1. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే 24 into 2 48, 48 plus 76 124 odd days.
ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ 124 ఆడ్ డేస్? నో. అగైన్ మనం ఏం చేయాలి? 124 అనేది 6 కంటే పెద్దది కదా, అంటే ఈ 124 ఆడ్ డేస్ లో మళ్ళీ కొన్ని వీక్స్ ఫామ్ చేయగలం కాబట్టి 124 ని 7 తో డివైడ్ చేయాలి. సమ్ నంబర్ ఆఫ్ వీక్స్ ఫామ్ అవగా మిగిలిపోయిన రోజులు వస్తాయి. 7 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? హియర్ 17 అగైన్ 54 ఎంత మిగులుతుంది? 5. సో 5 ఆడ్ డేస్. హియర్ ఫస్ట్ 100 ఇయర్స్ కి 5 ఆడ్ డేస్ ఉన్నాయి. 100 ఇయర్స్ కి 5 ఆడ్ డేస్. హియర్ 100 ఇయర్స్ కి 5 ఆడ్ డేస్ అయితే 200 ఇయర్స్ కి ఎన్ని ఆడ్ డేస్? 100 కి 5 అయితే 200 ఇయర్స్ కి 10 ఆడ్ డేస్. 10 ఆడ్ డేస్ అంటే మళ్ళీ ఒక 7 1 వీక్ కింద ఫామ్ అవుతుంది కదా. ఇంకా మిగిలింది ఎంత? 3 ఆడ్ డేస్. 300 ఇయర్స్ కి 15 ఆడ్ డేస్. 2 వీక్స్ ఉంటాయి 15 ఆడ్ డేస్ అంటే, ఇంకా మిగిలింది 1 ఆడ్ డే. 400 ఇయర్స్ కి మనం వీటినే బేస్ కింద తీసుకుంటే 100 ఇయర్స్ కి 5 ఆడ్ డేస్ కాబట్టి 400 ఇయర్స్ కి ఎన్ని ఆడ్ డేస్ అవ్వాలి? 20 ఆడ్ డేస్ అవ్వాలి. బట్ ఇయర్ 400 ఇస్ లీప్ ఇయర్. ఇక్కడ 300 గాని 200 గాని 100 గాని లీప్ ఇయర్ కాదు. బట్ 400 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఫర్ దిస్ 400th ఇయర్ వన్ మోర్ ఆడ్ డే వచ్చి యాడ్ అవుతుంది. సో 21 ఆడ్ డేస్ ఉంటాయి. హియర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. 21 ఆడ్ డేస్. 400 ఇయర్స్ కి 21 ఆడ్ డేస్ అంటే 3 వీక్స్ ఫామ్ అవుతున్నాయి. దెన్ 0 ఆడ్ డేస్. సో ఫర్ 100 ఇయర్స్ 5 ఆడ్ డేస్, 200 ఇయర్స్ 3 ఆడ్ డేస్, 300 ఇయర్స్ 1 ఆడ్ డే, 400 ఇయర్స్ 0. 100 కి 5 2 తగ్గించండి 3 ఆడ్ డేస్, అగైన్ 2 తగ్గించండి 1 ఆడ్ డే, అగైన్ 2 తగ్గిస్తే నెగటివ్స్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 0 దగ్గర ఆగిపోండి. సో 5 3 1 0. ఇంకా మిగిలిన ఎటువంటి ఇయర్ కైనా సరే బేస్డ్ ఆన్ దీస్ కన్సిడరేషన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ 1946 ఇయర్స్ అనుకున్నాం కదా, ఈ 1946 ఇయర్స్ కి ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తున్నా. ఎలా? 1600 ఇయర్స్ ప్లస్ 300 ఇయర్స్ ప్లస్ 46 ఇయర్స్ అని స్ప్లిట్ చేస్తున్నాం. సో ఫర్ 1600 ఇయర్స్ అంటే 400s ఉన్నాయి కదా ఇందులో. ఫర్ ఎవ్రీ 400 ఇయర్స్ 0 ఆడ్ డే కాబట్టి ఫర్ 1600 ఇయర్స్ 0 ఆడ్ డేస్. ఫర్ 300 ఇయర్స్ ఎన్ని ఆడ్ డేస్? 1 ఆడ్ డే. కమింగ్ టు 46 ఇయర్స్ ఎన్ని ఆడ్ డేస్ మనకు తెలియదు. ఇక్కడ 100 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో అలాగే 46 ఇయర్స్ కూడా ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 46 ఇయర్స్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి అంటే ఏం చేస్తాం? 46 ని 4 తో డివైడ్ చేస్తాం. సో హియర్ 11 లీప్ ఇయర్స్ అండ్ నాన్ లీప్ ఇయర్స్ వచ్చేసి మిగిలిన 35 కూడా నాన్ లీప్ ఇయర్స్. 11 లీప్ ఇయర్స్ అయినప్పుడు 46 ఇయర్స్ లో 11 లీప్ ఇయర్స్, మిగిలిన 35 నాన్ లీప్ ఇయర్స్. దెన్ ఇక్కడ ఏం జరుగుతుంది? 11 into 2 odd days plus 35 into 1 odd day. Then this is 57 odd days. 57 odd days ఉంటాయా? No chance. So again 7 తో డివైడ్ చేస్తే here 8 7s are 56, 1 మిగులుతుంది. So 1 odd day ఫైనల్లీ. అంటే 1946 ఇయర్స్ కి టోటల్ గా ఎన్ని ఆడ్ డేస్ ఉన్నట్టు? 0 plus 1 plus 1, so 2 odd days ఉన్నట్టు. Up to 1946 years there are only 2 odd days. 1946 years వరకు 2 odd days ఉన్నాయనేది కంక్లూడ్ చేసుకున్నాం. నౌ 1947th ఇయర్ లోకి ఎంటర్ అయ్యి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ 15th వరకు ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి చూసి ఈ 1946 ఇయర్స్ వరకు వచ్చిన 2 ఆడ్ డేస్ ని అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన 2 ఆడ్ డేస్ ని యాడ్ చేసి ఆన్సర్ చెప్పాలని ట్రై చేస్తాం. రైట్? 1947 లోకి ఎంటర్ అవుతాం. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై వరకు చూద్దాం. హియర్ జనవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే అసలు జనవరి మంత్ కి ఎన్ని రోజులు ఉంటాయి? 31 డేస్. మీకు తెలుసు కదా, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై. దీన్ని బట్టి జనవరికి ఎన్ని రోజులు? 31 డేస్. 31 డేస్ లో ఎన్ని వీక్స్ ఫామ్ అవుతాయి? 4 వీక్స్. మిగిలిపోయేది ఎంత? 3 ఆడ్ డేస్. ఫిబ్రవరి అనగానే చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడ క్యాలెండర్స్ లో. ఫిబ్రవరి ఆఫ్ విచ్ ఇయర్? లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్? నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ లో ఫిబ్రవరికి ఎన్ని రోజులు ఉంటాయి? 28 డేస్. సో 0 ఆడ్ డేస్. దెన్ మార్చ్ ఎన్ని ఆడ్ డేస్? 3 ఆడ్ డేస్. 31 డేస్ కాబట్టి 4 వీక్స్ అండ్ 3 ఆడ్ డేస్. ఏప్రిల్ 2 ఆడ్ డేస్.
మే 3 odd days, జూన్ 2 odd days, జూలై 3 odd days. అండ్ ఆగస్ట్ లో 15 డేస్ ఉన్నాయి కాబట్టి ఆ 15 కూడా కన్సిడర్ చేసుకోండి. మొత్తం యాడ్ చేస్తే 3 + 3 6, 6 + 2 8, 8 + 3 11, 11 + 2 13, 13 + 3 16, 16 + 15 31. So total 31 odd days. Is it possible to have 31 odd days? No way. Again మరి 7 తో డివైడ్ చేస్తాం, ఇంకా మిగిలేది ఎంత 3 odd days. So finally 3 odd days. So 1946 years వరకు ఏమో 2 odd days, 1947 లోకి ఎంటర్ అయిపోయి ఆగస్ట్ 15 వరకు చూస్తే 3 odd days. కాబట్టి for this 15 August 1947 3 + 2 odd days అంటే ఎంత, టోటల్ 5 odd days ఉన్నట్టు. టోటల్ 5 odd days అంటే ఫైనల్ గా మన ఆన్సర్ 5 odd days. 5 odd days ఉంటే అది ఫ్రైడే వచ్చినట్టు యాజ్ పర్ అవర్ కాన్సెప్ట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, హియర్ సండే అయితే 0 odd days, మండే అయితే 1, 2 వస్తే ట్యూస్డే, 3 వస్తే వెన్స్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే. సో హియర్ దిస్ డే ఈస్ ఫ్రైడే. ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఈస్ ఫ్రైడే. సో 15 August 1947 ఈస్ ఆన్ ఫ్రైడే. సో హియర్ ఈ కాన్సెప్ట్ అంతా చూసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది 100 years కి 5 odd days, 200 years కి 3 odd days, 300 years కి 1 odd day, 400 years కి 0 odd days. హియర్ ఒకసారి చూస్తే 100 years ఎండ్ అయిపోయేసరికి 5 odd days ఉన్నాయంట, 200 years ఎండ్ అయిపోయేసరికి 3 odd days మిగిలిపోయింది, 300 years కంప్లీట్ అయిపోయేసరికి 1 odd day మిగిలిపోయింది, 400 years కంప్లీట్ అయిపోయేసరికి 0 odd days మిగిలిపోయి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, హియర్ ఏ సెంచరీ అయినా సరే, అంటే ఇయర్ 100 అయినా, ఇయర్ 200 అయినా, ఇయర్ 300 అయినా, ఇయర్ 400 అయినా, మళ్ళీ ఇయర్ 500 అంటే ఇక్కడికి రావు, 600, 700, 800, ఇయర్ 900, 1000, 1100, 1200 ఇలా ఎటువంటి సెంచరీ అయినా సరే ఈ ఆడ్ డేస్ తో మాత్రమే ఎండ్ అవుతుంది. సో హియర్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది, అదేంటి అంటే ఎనీ సెంచరీ కెన్ బి ఎండ్ అప్ విత్ ఎయిదర్ ఫ్రైడే ఆర్ వెడ్నెస్డే ఆర్ మండే ఆర్ సండే. సో హియర్ మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, విత్ వాట్ డేస్ ఆఫ్ ఎ వీక్ ఏ సెంచరీ కెన్ ఎండ్ అప్ ఆర్ విత్ వాట్ డేస్ ఆఫ్ ఎ వీక్ ఏ సెంచరీ కెనాట్ ఎండ్ అప్. అక్కడ ఈ నోట్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీని గురించి నేను మళ్ళీ ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. అండ్ హియర్ సార్ ఇదంతా చాలా హెవీ ప్రాసెస్ లా ఉంది కదా అంటే ఇక్కడ నేను ఈ నోట్ చెప్పడానికి మెయిన్ ఇదంతా చెప్పాను. ఎనీవే సార్ ఈ విధంగా ఒక క్వశ్చన్ ఒక డేట్ ఏ రోజు వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే 10 minutes టైం పట్టి ఉంటుంది. ఈ 10 minutes టైంలో వీ కెన్ ఆన్సర్ నియర్లీ 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇటువంటి క్వశ్చన్స్ 20 ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15 August 1947 కదా, దీన్ని నేను ఎలా ఆన్సర్ చేస్తాను చూడండి. 15 + 2 + 47 + 0 + 11 మొత్తం యాడ్ చేస్తే హియర్ యూ విల్ గెట్ 15 + 2 17, 17 + 47 64, 64 + 11 75. సో ఈ 75 odd days వచ్చినట్టు ఫైనల్ గా. If this 75 is divisible by 7, then 5 అనేది రిమైండర్ వస్తుంది, 5 odd days అవుతుంది. 5 odd days అంటే ఇది ఫ్రైడే. సో within 15 seconds or 10 seconds we can answer this question. బట్ ఇదంతా ఎందుకు చెప్పానంటే ఫర్ కాన్సెప్ట్ చెప్పాను. అండ్ ఈ కాన్సెప్ట్ మీరు పర్ఫెక్ట్ గా ఉంటే మీ ఓన్ షార్ట్ కట్స్ మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఇది మన మెయిన్ ఇంటెన్షన్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఈ షార్ట్ కట్స్ ఎలా అప్లై చేశాను, ఈ కాన్సెప్ట్ అంతా ఈ షార్ట్ కట్స్ డిజైన్ చేసే ప్రాసెస్ లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఈ కాన్సెప్ట్ లో ఇక్కడ చెప్పిన ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ 100 years కి 5 odd days, 200 years కి 3 odd days, 300 years కి 1 odd day, 400 years కి 0 odd days అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.